మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక్క బిల్లు కూడా లోక్సభలో ఓడిపోలేదు. ఇంత ప్రతిష్టాత్మక బిల్లు ఇవాళ వీగిపోయిన తరువాత ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. మళ్ళీ జూలైలో పెడతారని, డీలిమిటేషన్ పెడతారని, లేకపోతే ఇంకొక రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుందని. ఏం చేయబోతున్నారు ఏంటి అంటే రాజకీయంగా ఇది ఎవరికి అనుకూలం, ఎవరికి వ్యతిరేకం? ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం అనే దాన్ని పక్కన పెట్టేస్తే రిషి గారు, దీనిలో మహిళా సాధికారత ఇవ్వటం అనేది కాంగ్రెస్ పార్టీ వాటి యొక్క మిత్రపక్షాలకి ఏనాడు కూడా ఇంట్రెస్ట్ లేనటువంటి సబ్జెక్ట్. వాళ్ళకి గనక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే గనక నిన్న ఏదైతే ప్రతిపాదన చేశారో అమిత్ షా గారు చెప్పినటువంటి అంశాన్ని వారు రైజ్ చేసినటువంటి విషయం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రైజ్ చేసినటువంటి అంశం అది. దాన్ని మేము పొలిటికల్ గెయిన్ లాగా మేము చూడట్లేదు. వాళ్ళు ఏదైతే ప్రతిపాదనలో చెప్పారో, ఏదైతే దానిలో మార్పులు చేర్పులు చెప్పారో దాన్ని తీసుకొని వస్తామని చెప్పిన తర్వాత కూడా వారు దానికి మళ్ళా ఓబీసీ అనే అంశాన్ని యాడ్ చేస్తూ దాన్ని కావాలని డిలే చేసేటువంటి ప్రక్రియ ప్రారంభించారు. వర్కౌట్ కాలేదు కదా, అందుకోసమే దానికోసం ఏం జరగాల, ఖచ్చితంగా అందుకోసమే కుల గణన కానివ్వండి, లేకపోతే ఏదైతే ఓట్ల గణన కానివ్వండి, మనం చేసేటటువంటి ప్రక్రియ ప్రారంభించాలి అంటే ముందు ఈ యొక్క బిల్లుని పాస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి వారు అడ్డం పడటం కోసం డీలిమిటేషన్ అనే ప్రక్రియని అడ్డం పెట్టుకొని ఇవాళ మహిళల్ని అవమానించే విధంగా, ఇంతకుముందే చెప్తా ఉన్నాను, ఇంతకుముందు గతంలో కూడా మనం మాట్లాడుకున్న సందర్భంలో కూడా చెప్పాం, ఏదైతే మహిళల్ని అవమానించే విధంగా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ప్రవర్తిస్తా ఉంది. ఈ రోజున ఇవాళ ఈ దేశంలో మహిళలకి గౌరవం కలుగుతా ఉంది అంటే, ఆత్మగౌరవం కలుగుతా ఉంది అంటే, ఏదైతే నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి ఉజ్వల స్కీమ్ కానివ్వండి, ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి బాత్రూముల నిర్మాణం కానివ్వండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చేటటువంటి ఇల్లులకు సంబంధించి కానివ్వండి, మహిళల పేరు మీద పెట్టే విధానం కానివ్వండి, జనధన్ యోజన పేరుతోటి మహిళలకు ఇచ్చినటువంటి చట్టాలు చేసే సభల్లో మీ రాజకీయ ఆధిపత్య పోరాటంలో భాగంగా మహిళ తన రిజర్వేషన్ దక్కించుకోలేకపోతుంది కదా. 33% దక్కించేటటువంటి క్లారిటీ ఇంకా ఈ రోజు మనకు లేదు. దానికోసమే చెప్తా ఉన్నాండి. అది వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకి కానీ, కాంగ్రెస్ కి సంబంధించినటువంటి మిత్రపక్షాలకు కానీ వారికి అటువంటి ప్రక్రియ ప్రారంభించడం ఇష్టం లేనటువంటిది. ఆ రోజున ఎందుకు యాక్సెప్ట్ చేశారు, ఈ రోజున ఎందుకని చెప్పి దాన్ని అడ్డం పడతా ఉన్నారు, దానికి వారు స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాలి. ఆ రోజున ఆ సెక్షన్ లో డీలిమిటేషన్ ఉన్నదన్న విషయం వారికి తెలియదా? ఎందుకంటే ఆ రోజు చాలా చాలా స్పష్టంగా ఉంది. సెక్షన్ 5 లో చాలా స్పష్టంగా చెప్తారా, క్విక్ గా చెప్తారా సమాధానం? నేనేమంటున్నా, డీలిమిటేషన్ అనేది చెయ్యండి, కాకపోతే అన్ని రాష్ట్రాల ఆమోదంతో చేయండి. అన్ని రాష్ట్రాలు ఏ విధంగా కోరుకుంటున్నారో, ఒక ప్రాంతం నష్టపోకుండా, ఒక ప్రాంతం లాభం కోసమే, మీ పర్మనెంట్ అధికారం కోసం చేయకండి. ఇది దేశం యొక్క దృష్టిని పెట్టుకొని, దేశ మౌలిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని చేయండి. దానికి మేము సపోర్ట్ చేస్తామంటే, మీ ఇష్టానుసారంగా మేము చేస్తాము, మేము ఏ రకంగానైనా చేస్తామని చెప్పి నెంబరింగ్ లోనే మీకు ఒక రకంగా చేస్తున్నారు. కాబట్టి 50% సీట్లు తగ్గకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ మాటల్లో క్లారిటీ లేదు. ఆ క్లారిటీ అనేది బిల్లులో పొందుపరచండి అని చెప్పి మేము అడగడంలో మా డిమాండ్ లో తప్పేముంది? దేశం కోసం మేము డిమాండ్ చేస్తున్నాం. సో అంటే ఇప్పుడు బహుశా జరగాల్సింది ఏమై ఉంటుందంటే సుజన గారు, అంటే సాంకేతికంగా, పొలిటికల్ గా ఈ రెండింటిని విడదీసి చూసుకుంటే